తెలుగు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కల నెలవేరింది. ప్రయాణ భారంతో సతమతమవుతున్న ప్రజలకు ప్రభుత్వాలు తీపి కబురు చెప్పాయి. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైటెక్ హైవేపై రాకపోకలకు అనుమతి లభించింది. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్లలో భాగంగా నిర్మించిన ఈ హైవే తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ప్రారంభమై ఏపీలోని దేవరపల్లి వద్ద ముగుస్తుంది. సుమారు 165 కిలోమీటర్లు రహదారి నిర్మించారు. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య రాకపోకలకు ఇక విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. నూతన మార్గం ద్వారా 56 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రత్యేకతలను 10 టీవీ స్పెషల్ గ్రౌండ్లో ఇప్పుడు చూద్దాం. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు దర్శనమిస్తుంటారు. ఎప్పుడూ వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి చోట గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి టు ఖమ్మం సంబంధించి పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట వరకు కూడా ఈ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు పూర్తయ్యాయి. మనం చూడవచ్చు. దీనికి సంబంధించి 4 రాష్ట్రాలు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి వెళ్ళాల్సినటువంటి ప్రధాన అంతర్రాష్ట్రాల అనుసంధానంగా ఉన్నటువంటి ఈ రహదారి ఇప్పుడు మొత్తంగా ఖమ్మానికి ఒక మణిహారంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రహదారికి సంబంధించి కూడా పరిశ్రమలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కావాలన్నా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా రహదారులు బాగుంటానే రవాణా సౌకర్యం ఉంటుంది. రవాణా సౌకర్యం ఉన్న చోట పరిశ్రమలు వస్తాయని ప్రగాఢంగా నమ్మినటువంటి పరిస్థితి. అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు ఖమ్మం చుట్టుపక్కల RRR హైవే ఎలా అయితే హైదరాబాద్కి మణిహారంగా ఉందో, ఇప్పుడు ఖమ్మానికి కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు. దాదాపు 165 కిలోమీటర్ల పైగానే ఖమ్మం జిల్లా, అంటే ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు సూర్యాపేట నుంచి ఈ కొనసాగుతుంది. అదేవిధంగా 75 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు మణిహారంగా మారిన గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పటికే వాహనదారులకు అందరూ కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. దాదాపు ఇక్కడ నుంచి, అంటే సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్ళాలంటే దాదాపు 75 కిలోమీటర్లు మేర సేవ్ అవుతున్న పరిస్థితి. సుదీర్ఘ కాలం గంటల తరబడి ప్రయాణం కాస్త సులభతరంగా మారింది. ఏదేమైనా గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చింది. అసలు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏంటి, ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఉపయోగాలు ఏంటో తెలుసుకునేందుకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం దేవరపల్లి హైవే పనులు పూర్తిగా అయ్యాయి. మొత్తం చూడొచ్చు. మనం ప్రస్తుతానికి ఖమ్మం దేవరపల్లి హైవే మీద ఉన్న టోల్ ప్లాజా కూడా ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఖమ్మం టు కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం టు సత్తుపల్లి, అశ్వరాపేట వెళ్ళాల్సినటువంటి ప్రధానంగా లారీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్ అని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయాణం చేశాయి. అయితే ఈ ప్రయాణంతో అనేకంగా చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేషనల్ హైవే మీదకి సంబంధించి ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మీదకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 3 వీలర్స్, అదేవిధంగా 2 వీలర్స్కి సంబంధించి కూడా ఎవరికి అనుమతి లేకపోవడంతో కేవలం హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి వాటికి మాత్రమే అనుమతి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 4 వీలర్స్, లారీలకు సంబంధించినటువంటి హెవీ వెహికల్స్కి మాత్రమే అనుమతి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రయాణం కొనసాగుతున్న పరిస్థితి. హెవీ వెహికల్స్ అన్నీ కూడా నేషనల్ హైవే మీద నుంచే అటు దేవరపల్లి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా దేవరపల్లి వెళ్ళడంతో అటు ఆంధ్ర తెలంగాణ మధ్య 3 కిలోమీటర్ల పై, అంటే దాదాపుగా 3 గంటల లోపే ప్రయాణం సురక్షితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. చెప్పండి, ఇటు ఇంతకుముందు అటు వెళ్తే ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఇప్పుడు హైవే మీద పోతే ఎలా ఉంటుంది? మంచిగా జర్నీ మంచిగా సాగు అవుతుంది. జర్నీ దగ్గర ఉంది, మనకి జర్నీ సాగు అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు కలిసి వస్తుంది? అటు ఇటు 70-80 కిలోమీటర్లు చూడొచ్చు. మొత్తంగా 70-80 కిలోమీటర్లు కూడా కలిసి వస్తున్నాయని లారీ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రయాణానికి సంబంధించి కూడా కారు డ్రైవర్లు కూడా ఉన్నారు. అడుగు తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ హైవే పనిలో, అంటే హైవే మీద ప్రయాణం చేస్తున్నారు, ఇంతకుముందు వైరా రోడ్డు, ఇల్లందు, అటు సత్తుపల్లి రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
ఇప్పుడు బాగుంది రోడ్డు, కొంచెం త్వరగా వెళ్ళడానికి వీలుగా ఉంది, స్పీడ్గా. చూడొచ్చు అటు హైవే మీద నుంచి అటు ప్రధానంగా రోడ్డు సైడ్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది కూడా సౌకర్యవంతంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ ప్రయాణం, నేషనల్ హైవే మీద ప్రయాణం? ఉంది. అటువైపు వెళ్తే ఏంటి ట్రాఫిక్ పరిస్థితి, ఇటు వెళ్తే ఏంటి? రెండు వైపులు మంచిగా, ట్రాఫిక్ ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్, ఫ్రీగానే ఉంది. ఎన్ని కిలోమీటర్లు కలిసి వస్తున్నాయి? ఎన్ని కిలోమీటర్లు కలిసి వస్తుంది? 50 కిలోమీటర్స్ కలిసి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి దేవరపల్లి వరకు. చూడొచ్చు దాదాపుగా ఒక 50 కిలోమీటర్లు ఖమ్మం టు దేవరపల్లి వరకు కూడా కలిసి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మరికొన్ని రోజుల్లోనే ఇది ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరపల్లి టు ఖమ్మం, ఖమ్మం టు దేవరపల్లి హైవే పనుల పురోగతిలో ఎప్పుడు కూడా నిత్యం సమీక్ష చేస్తూ కూడా పనులు పూర్తి చేసిన పరిస్థితి. ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో అత్యాధునిక టెక్నాలజీని, ఏఐ సౌకర్యంతో కూడా ఇక్కడ టెక్నాలజీని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అతి సులువైన మార్గంలో ఈ ప్రయాణం కొనసాగుతుంది. అయితే మనం చూడవచ్చు ఇప్పటికే విజువల్స్లో 2 వీలర్స్కి సంబంధించి కూడా ఎవరికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత రైతులు అసంతృప్తిని, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళం భూములు కోల్పోతున్నటువంటి వారు సమీప గ్రామానికి సంబంధించిన తమకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు కావచ్చు, ద్విచక్ర వాహనదారులకు సంబంధించినటువంటి వారు కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే సర్వీస్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా లోపలికి అనుమతించకపోవడంతోనూ మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే టౌన్లోకి వెళ్ళి మళ్ళీ వైరా నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి, లేదు కల్లూరు చెక్ పోస్ట్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. అటువంటి 4 చక్రాల వాహనాలకు సంబంధించి తప్ప ఎవరికి అనుమతి లేదని స్పష్టంగా చేయాల్సి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్గా మార్చారు. ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్డు. ఇది కేవలం ఎగ్జిట్ దగ్గర నుంచే వెహికల్స్ దీని మీదకి వస్తాయి తప్పితే వేరే చోట నుంచి కానీ పశువులు కానీ వేరే రకంగా ఆటంకాలు ఉండవు. కాబట్టి దీని మీద డ్రైవింగ్ వాహనదారులకి సౌకర్యం ఉంది. అదేవిధంగా సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా సరుకు రవాణాకి, రైతులు పండించినటువంటి పంటలకు కావచ్చు, ఇతర అన్ని రకాలుగా ఈ రహదారి సౌకర్యం రావటం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం చేసేటటువంటి రహదారి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళదలుచుకునే వాళ్ళు విజయవాడ దాటకముందే మీరు రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కేవలం 1.5 గంటల సమయంలోనే రాజమండ్రి పోతారు. భద్రాద్రి రాముడికి విమానయాన సౌకర్యాన్ని కూడా కలగజేస్తే 4 రకాలుగా భద్రాచల పట్టణానికి కనెక్టివిటీ రావాలనేది నా జీవిత కోరిక. వాటి కోసం నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఈ అంతర్రాష్ట్రాలను కలిపేటువంటి రహదారి. మరి తెలంగాణతో పాటుగా అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అన్నిటికి కూడా అనుసంధానమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా వేగంగా వెళ్లడమే కాకుండా పూర్తిగా కంట్రోల్డ్ యాక్సెస్ ద్వారా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మరి అందుబాటులోకి రావడం జరిగింది ప్రజలకి. ఇది ఖమ్మం జిల్లాకు ఒక మణిహారంగా ఉండడమే కాకుండా ప్రజలందరికీ కూడా దీర్ఘకాలికంగా అనేకంగా ఇండస్ట్రీస్ అన్ని రావడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వారికి సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రయాణికులందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఇలా ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ లారీలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, ఏ బండి అయినా సరే ఇవాళ ప్రయాణం ప్రశాంతమైన వాతావరణంలో 165 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుంది. ఇవాళ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ కనీసం గొడ్లు ఎక్కే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాలకి గ్రీన్ ఫీల్డ్ హైవే రావటం సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. ఇలా ఖమ్మం టౌన్ కూడా ఇలా ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ భారీ వెహికల్స్ మొత్తం కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవాళ ఖమ్మం ట్రాఫిక్ అనేది ఉండదు. అట్లాగే చూసుకుంటే వైరా ట్రాఫిక్ ఉండదు, కొత్తగూడెం ట్రాఫిక్ ఉండదు. ఇట్లా చూసుకుంటే సత్తుపల్లి వరకు ట్రాఫిక్ అనేది ఉండదు. కాబట్టి ఇవాళ ఖమ్మం కూడా ప్రశాంతంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల దశాబ్దాల కళ నెరవేరింది. సూర్యాపేట నుంచి ఖమ్మం, ఖమ్మం టు
దేవరపల్లి వెళ్లాల్సిన గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఇప్పటికీ ప్రారంభమైన మనం చూడవచ్చు. ఇప్పటికే వన్ వే రహదారికి సంబంధించి కూడా వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దేవరపల్లి పనులు చాలా వేగంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 2017 నుంచి ఈ పనులు ప్రారంభమైన దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 3,573 కోట్ల రూపాయలతో సుమారు 165 కిలోమీటర్ల పొడవు కూడా ఈ జాతీయ రహదారిని గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రహదారికి సంబంధించి ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ప్రారంభమై ఏపీలోని రాజమండ్రి సమీపంలో దేవరపల్లి వద్ద అంటే ప్రధానంగా జాతీయ రహదారి 16 పైన ముగుస్తుంది. మొత్తం 165 కిలోమీటర్ల పొడవులో తెలంగాణలో పూర్తి స్థాయిలో 90 కిలోమీటర్లు, ఏపీలో 75 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉన్న పరిస్థితి ఉంది. ఈ మార్గం మధ్యలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య ప్రయాణికులు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. తద్వారా సుమారు 56 కిలోమీటర్ల దూరం సూర్యాపేట నుంచి చూస్తే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఆదా అవుతున్న పరిస్థితి అవుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకోవాలంటే 4 నుంచి 6 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కొత్తగా హైవేతో కేవలం 2.5 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు అని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ కారిడార్ ద్వారా ఏపీలోని పూర్తి స్థాయిలో కూడా 7 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్, కలకత్తా వరకు కూడా నేరుగా అనుసంధానానికి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కొనసాగుతుంది. ఈ రహదారి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవేగా ప్రత్యేకత సంతరించుకుంది. నిర్ణీత పార్టీ ఎంట్రీ, ఎగ్జిట్ ఎవరైతే స్టార్టింగ్ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే ప్రవేశం కల్పిస్తూ ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేసేటువంటి అవకాశాన్ని కూడా మొత్తంగా ఏర్పాటు చేశారు. క్లోజ్ టోలింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రతా కోణంలో పూర్తి స్థాయిలో కూడా 5 చోట్ల అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా ఇప్పటికీ ఈ వాహనాలకు సంబంధించి అంటే గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఒకవైపు మాత్రమే రహదారులకు అనుమతించారు. మరో ఎగ్జిట్కి సంబంధించి కూడా వర్క్ అయితే కొనసాగుతుంది. కొన్ని రోజులు అంటే దాదాపు 1 నెల రోజుల వ్యవధిలోనే ఈ పనులు కూడా పూర్తిగా అయిపోయి మొత్తం ప్రయాణానికి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా నిరంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూసాం. ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నారు, మొత్తంగా అవసరాల రీత్యా ఖమ్మం వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో టౌన్లోకి రాకుండానే వైరా వెళ్ళే అవకాశం ఉంటుంది. వైరా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామీణ అంటే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండానే గ్రీన్ఫీల్డ్ హైవే మీద ప్రయాణాన్ని సులభంగా వెళ్ళవచ్చు. మొత్తం కూడా చుట్టూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హై టెక్నాలజీని వాడుతూ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపట్టినట్టుగా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి కూడా పనులు పూర్తి అయిపోయి అందరికీ అందుబాటులోకి వచ్చిన పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.